ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా వ్లాగ్స్ అండి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే వరలక్ష్మి వ్రతం అండి. నేను ఇది 3rd ఇయర్ నేను జరుపుకోవడము చాలా సంతోషంగా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే సో అంతకంటే ముందు మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను 2వ వారం పౌర్ణమి కంటే ముందు వారం అయితే చేసుకుంటున్నాను. మీరు 3వ వారం 4వ వారం చేసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే చూసేయండి, ఓకే. ఈ వీడియో ఏంటో చెప్పలేదు కదా, శారీ డ్రేపింగ్, అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి అని చాలా అపోహలు ఉంటాయని చాలా డౌట్స్ ఉంటాయి, చాలా భయాలు ఉంటాయి కదా. సో ఈ వీడియో ద్వారా మీకు సింపుల్గా ఈజీగా అయితే మీ అనితే చెప్పేస్తుంది, చూస్తూ ఉండండి. నేనైతే ఈసారి అమ్మవారికి ఈ బ్లూ అండ్ పింక్ కలర్లో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అమ్మవారికి నలుపు కాకుండా ఏ కలర్ వేసినా అమ్మవారు ఒప్పుకుంటుంది. అమ్మవారికి ఇష్టం కూడా పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, మీకు తెలుసు. అండ్ బ్లూ అండ్ పింక్ చాలా మంచి కాంబినేషన్. సో ఫస్ట్ అయితే నేను ఒక శారీ అండ్ 5-6 అయితే క్లిప్స్ అయితే తీసి సైడ్కి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే శారీ డ్రేపింగ్ కోసం శారీ మొత్తం నీట్గా ఓపెన్ చేసేసి మనం ఫస్ట్ పళ్ళుని మనం శారీ కట్టుకుంటే ఫస్ట్ది ఏమి స్టార్ట్ చేస్తామో సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయండి. మెల్లిగా ఫోల్డింగ్ స్టార్ట్ చేస్తూ ఉండండి. మినిమం ఒక 1 ఇంచ్ లేకపోతే 1.5 ఇంచ్ మొత్తం మనం ఫోల్డ్ చేసుకుంటూ శారీ మొత్తం కొంగు వచ్చేంత వరకు అయితే మీరు ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా క్లిప్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. నాకు ఏమైపోయిందంటే ఇలానా అలానా అని స్లోగా సెట్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తున్నాను. మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒకరి హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకొకరం చేసుకున్న అలాగనే ఒక్కదానే చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలా అయితే చేసుకోండి. 3 క్లిప్స్ పైన, మిడిల్లో అండ్ లాస్ట్లో అయితే 3 క్లిప్స్ పెట్టుకొని ప్రతి 4 చింగులకి మనం క్లిప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ అండ్ శారీని అనగాలంటే ఇట్లా చేత్తో అలా స్క్రిప్ట్లు చేసుకుంటూ ఉండండి. అప్పుడు ఈజీగా మీకు స్ట్రైట్గా వచ్చేస్తుంది, శారీ మొత్తం అణిగిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంక ఇక్కడైతే నేను బ్లౌజ్ పీస్ సైడ్కి తీసేసాను కదా, ఇది కొంగు పార్ట్ సైడ్కి అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే చూసారు కదా, అది తీసేసి నేను ఇప్పుడైతే కొంగు అయితే సెట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మనకు శారీతో పాటు బ్లౌజ్ పీస్ వస్తుంది కాబట్టి అదైతే కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడైతే మనం పళ్ళు ఉంటుంది కదా, కొంగు పార్ట్ని నీట్గా అయితే మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, నేను 1 ఇంచే పెట్టుకుంటాను. నేను ఎలాగ సెట్ చేసుకుంటాను అలాగే అమ్మవారికి కూడా సెట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. నాకైతే కొంచెం ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే ఇది కొంచెం డిఫికల్టే, బట్ నో ప్రాబ్లం, అమ్మవారే అన్ని దారి చూపిస్తుంది. మిస్టేక్స్ కూడా అమ్మవారు తీసుకుంటుంది, ఎందుకు అంటే అమ్మవారు అంటేనే అమ్మ కాబట్టి. సో మన మిస్టేక్స్ చాలా ఉంటాయి. నేను ఫస్ట్ చేసిన వరలక్ష్మి వ్రతం కూడా నాకు చాలా మిస్టేక్స్ అయినాయి, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కదా, నేను ఎవరి దగ్గర చూడలేదు. మా ఇంట్లోనే నేను ఫస్ట్ టైం చేసుకోవడం వల్ల నాకు కొంచెం తప్పులు అవుతున్నాయి. సెకండ్ టైం థర్డ్ టైంకి నేను మొత్తం ఎక్స్పీరియన్స్ అయిపోయాను. మొత్తం సెట్ పెట్టేసుకుంటాను ముందు రోజే అన్నీ. ఇదైతే నేను ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో క్లిప్స్ ఇంకా ఆ చివరొకటి ఈ చివరొకటి పెట్టేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు, అమ్మవారే కాబట్టి. నేను ఎంత హైట్ అనుకుంటున్నానో అంత హైట్ తగ్గట్టు నేను కొంగు అయితే సెట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు పెట్టే ప్లేస్ శారీ మొత్తం సెట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఇక్కడ మా ఇంట్లో మాకు అవైలబుల్ ఉన్నది ఈ ప్లేస్ ఒక్కటే. సో వాళ్ళు టీవీకి ఇచ్చారు, మా టీవీ మేము సైడ్కి వాల్కి అటాచ్ చేసుకున్నాము, ఇక్కడ సరిపోదని చెప్పేసి. సో ఇక్కడైతే నేను కొన్ని వాటర్ పసుపు వాటర్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ అన్ని చల్లేసుకొని తూడ్చుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి. మనం ఫస్ట్ అయితే అమ్మవారిని కూర్చోబెడుతున్నాం అని చెప్పి నీట్గా శుద్ధి చేసేసుకోండి. సో ఇంక ఇక్కడైతే నాది పాత శారీకి
బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు మగ్గం వర్క్స్ అయినాయి కాబట్టి నేను ఆ బ్లౌజ్ పీసెస్ చాలా వరకు ఉండిపోయినాయి నాకు. ఆ మంచి బ్లౌజ్ పీస్ ఒకటి పింక్ కలర్లో అయితే తీసేసుకొని మొత్తం టేప్తో సెట్ చేశాను. ఎందుకంటే మనకి ఓనర్స్ అయితే ఒప్పుకోరు కదా మనము మేకులు కొట్టడానికి. సో అలా అయితే మేము టేప్తోని సెట్ చేసాము నేను మా హస్బెండ్. సో ఇంక ఇక్కడ అయితే నేను అక్కడ తూర్చిన దగ్గర కొంచెం పసుపు, కొంచెం కుంకుమ అండ్ కొన్ని అక్షంతలు వేసేసి కొత్త జాకెట్ బట్ట, లేదంటే మీరు లాస్ట్ ఇయర్ అమ్మవారికి యూజ్ చేసిన జాకెట్ బట్ట అయినా పర్వాలేదు, ఇప్పుడు ఈ ఇయర్ యూజ్ చేసి వచ్చేసారి కొత్త జాకెట్ బట్టనే వేయాలనే రూల్ ఏం అస్సలు లేదు ఫ్రెండ్స్. సో మీరు చూస్తారు కదా నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇదే జాకెట్ బట్ట వాడతాను. ఎందుకంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవాలి. అమ్మవారికి కాబట్టి వాష్ చేసి మళ్ళీ అమ్మవారికి వాడుకుంటే తప్పు అస్సలు లేదు. నాకు పంతులు స్వయంగా చెప్పారు. సో జాకెట్ బట్ట అనేది వేసేసి ఇంకా త్రీ టైమ్స్లో అయితే బియ్యం అనేది పోసేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు కూర్చుంటుంది కదా అక్కడ. సో అక్కడైతే బియ్యం 3 టైమ్స్గా పోసేసి ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకోండి. నేనైతే తమలపాకులు కూడా పెడతాను, 2 తమలపాకులు కూడా పెడతాను, అమ్మవారు ఉంటుంది కాబట్టి. పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసేసుకొని అమ్మవారికి పూజిస్తుంటాను నేను. సో ఇంక ఇక్కడ ఫ్లవర్స్ కూడా వేస్తున్నాను. అమ్మవారు ఎంత నిష్టగా మనం ఇల్లంతా శుద్ధి చేసుకొని అమ్మవారిని కూర్చోబెడుతున్నామంటే అమ్మవారు కూర్చున్న ప్లేస్ కూడా చాలా శుద్ధిగా ఉండాలి కాబట్టి నేను అలా ఫీల్ అవుతాను. సో ఇక్కడ ఏమైందంటే నా వీడియో అనేది పిల్లలు డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను మీకోసం మళ్ళీ వీడియో అనేది తీసి మరి చూపిస్తున్నాను. అంటే శారీ డ్రేపింగ్ కదా, సో శారీ డ్రేపింగ్ అయితే చూపిస్తున్నాను. మా బాబు అనేది ఫోన్ తీసేసుకొని డిలీట్ చేసేసాడు ఆ వీడియో. సో అందుకని మీకోసం ఇలా సెట్ చేశాను. సో చిన్న స్టూల్ వేసుకొని హాఫ్ వరకు చిన్న బిందెలో వాటర్ పట్టేసి ఇంకా ఇక్కడైతే అమ్మవారి హెడ్ కోసం అండ్ హ్యాండ్ సెట్ చేయడం కోసం అయితే ఇలా తీసుకుంటున్నాను. ఏదైనా థ్రెడ్ అయితే తీసుకోండి. నేనైతే మనం నాడలు కట్టేది బొంద అంటారు కదా, మేము బొందనే అంటాం ఫ్రెండ్స్, నవ్వకండి. ఆ బొందెని మొత్తం దానికి మనం ఏదైతే కర్ర తీసుకుంటున్నామో నేను ప్రతిసారి ఈ చపాతీ కర్రనైతే వాడుకుంటాను ఫ్రెండ్స్. సో దానికి 3 టైమ్స్కి ఇలా కట్టేసుకొని చెంబుకి ఇట్లా ఇటు చివరి నుండి అటు చివరి నుంచి అయితే తీసుకొని 2 ముళ్ళు వేసుకోండి. మిలిగిన దారం ఉంది కదా మనకి ఫ్రంట్ వస్తుంది కాబట్టి అది బ్యాక్ సైడ్ కూడా తీసుకొని 2 ముళ్ళు వేసుకుంటే చాలా టైట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎలాంటి బయటికి వెళ్ళి అమ్మో వాళ్ళు అది చేస్తుర్రు వీళ్ళు ఇది చేస్తుర్రు అనేది ఏది అక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అమ్మవారు చేసి కూర్చోబెట్టుకుని అమ్మవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆడంబరాలు అవసరం లేదు అసలు, మనం ఉన్న దాంట్లో చాలా బాగా అయితే చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడైతే నేను ఒక గిన్నెలో హాఫ్ వరకు బియ్యం తీసుకొని చెంబు అయితే సెట్ చేసేలాగా అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా చెంబులో కూడా ఖాళీ ఉంది కాబట్టి అటు ఇటు పడిపోతుంటుంది కాబట్టి అందులో వాటర్ కూడా పోస్తాను నేను. హాఫ్ వరకు మరి నిండు కాకుండా హాఫ్ వరకు అయితే వాటర్ పోసి సెట్ చేసుకుంటాను. ఎందుకంటే బరువు ఉందనుకోండి అది స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి, లేదంటే మీరు డబల్ గమ్ టేప్ ఉన్న సెట్ చేసి పెట్టుకోవచ్చు. నేను టేప్ వాడితే ఫస్ట్ టైం వాడడం వల్ల ఏమైందంటే బిందెకి అవి ఎంత తోమినా పోవట్లేదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి నేను టేప్ అసలు గమ్ము ఏం వాడట్లేను. ఎంత సింపుల్గా ఈజీగా అయితే నేను చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నాది చిన్న బిందె ఉంది. ఆ బిందెలో వాటర్ పోసినాక ఇది సర్ఫేస్ ఏదైతే ఉందో స్టార్టింగ్ది అది చాలా పెద్దగా ఉందని చెప్పి ఒక గిన్నె అయితే సెట్ చేసుకున్నాను లోపలికి, మనకు బయటికి కనిపించకుండా అయితే లోపల సెట్ చేసుకొని అందులో ఇందాక చూపించాను కదా బియ్యం గిన్నె అది కూడా పెట్టేసి మనం వాటర్ పోసి పెట్టుకున్న చెంబు ఉంది కదా టై చేసి పెట్టుకున్నాము. సో అది కూడా కూర్చోబెట్టేసుకున్నాం. సో చూసారు కదా అసలు పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. వెయిట్ ఉంటే ఎక్కడ జరగదు అమ్మవారు. చాలా ధైర్యంగా మనకి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే చాలా భయం ఉంటుంది, పడిపోతుందేమో అమ్మవారి చీర మన జారిపోద్దేమో అనే భయాలు ఉంటాయి. ఇలా వెయిట్ వల్ల అమ్మవారు అనేది చీర జారిపోదు, స్టిఫ్గా అమ్మవారు కూర్చుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇందాక జాకెట్ బట్ట అని చెప్పాను కదా, సో ఆ జాకెట్ బట్టను నేనైతే ఇక్కడ మొత్తం ఇట్లా చుట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ ఎలా వేసుకుంటామో అమ్మవారు కూడా అలా బ్లౌజ్ లాగా మొత్తం చుట్టేసి ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మీకోసం నేను మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చేస్తున్నాను ఇదంతా. వీడియో డిలీట్ అయిపోవడం వల్ల, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది, ఎలా కట్టాలో ఏంటో అని చాలా మిస్టేక్స్ అయినాయి అండ్ చాలా అవర్స్ అయిపోయింది చేయడానికి కూడా. సో ఈ వీడియో నాలాగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎప్పటి నుంచో చేసే వాళ్ళకి ఇలా కూడా చేసుకోవచ్చు అనే ఐడియా ఉంటుంది. సో మనందరి లక్ష్మీదేవుల కోసం అయితే ఈ వీడియో.
సో ఇంకా ఇక్కడైతే శారీ కొంగు మాత్రం బ్యాక్ సైడ్ వేసేస్తాను. ఫస్ట్ అయితే మనం చింగులు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే మనం చింగులు చెప్పాను కదా, మిడిల్ ఏదైతే క్లిప్ అనేది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అది ఉన్నా నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా సమానంగా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఈ చింగులు ఆ చింగులు పర్ఫెక్ట్గా ఇట్లా కౌంట్ చేసుకోండి. సో చూపిస్తున్నాను కదా చూడండి, అలా నీట్గా మెల్లగా నిదానంగా ఓపిక్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చింగులు మొత్తం ఇట్లా సెట్ చేసేసుకొని పిన్ ఇందాక చూపించాను కదా, ఇలా పెద్ద పిన్స్ ఉంటే చింగులకి పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసి అది కుచ్చి అయితే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అలా పెట్టాను అంటే మొత్తం క్లోజ్ చేయను, కుచ్చి పెట్టేస్తాను ఎక్కడ పోకుండా. మళ్ళీ ఇది పెట్టే లోపల అది పోతుంది కాబట్టి సో ఇక్కడ కూడా కౌంట్ చేసి నీట్గా సెట్ చేసి ఆ పిన్ని మనం చింగులు మనం శారీ కట్టుకుంటే చింగులు ఎలా పెట్టుకుంటే పిన్ ఎలా పెట్టుకుంటామో అలా అయితే పెట్టుకోవాలి. మనమైతే పొడుగ్గా పెట్టుకుంటాం కదా, అమ్మవారికి ఇలా అడ్డంగా పెట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది, ఇలా ట్రై చేయండి. ఒక 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. లేదు నాలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 1/2 అవర్ 45 మినిట్స్లో మొత్తం అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో చూపించాను కదా, ఇలా అయితే పిన్ అడ్డంగా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకా క్లిప్స్ ఉన్నాయి చూసారు కదా, ఇక క్లిప్స్కి ఇంకా ఏ డోకా లేదు, తీసేయవచ్చు. ఇక్కడ అక్కడ 2 క్లిప్స్ తీసేయవచ్చు. ఆ చింగులు పెట్టిననుకుంటారు ఫ్రెండ్స్, అమ్మయ్య ఎంత అయిపోయిందో మన అంతా, అంటే అమ్మవారు మొత్తం రెడీ అయిపోయింది అన్నంత ఫీల్ వస్తుంది చింగులు సెట్ అయితే. సో బుట్ట బొమ్మలాగా అనిపిస్తుంది అమ్మవారు లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అమ్మవారిని ముందు రోజు ఇలా సెట్ చేసి అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆ ప్రసాదాలన్నీ చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసేయండి. సో ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా, కొంగు బ్యాక్ సైడ్ వేసాను. జస్ట్ అలా ముందుకు అనేసి మనము చిన్నప్పుడు మనము పంజాబ్ డ్రెస్ వేసుకుంటే అది చున్నీ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అలా వేసుకోవాలి. ఓకేనా? మామూలుగా చీరలాగా కూడా కట్టొచ్చు, బట్ అలా కట్టడం కంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇలా అయితే ఇంకా ఈజీ. నాకైతే నేను ఫస్ట్ టైం నుంచి సెకండ్ టైం థర్డ్ టైం ఈ 3 ఇయర్స్ కూడా ఇలానే పెట్టుకున్నాను, ఇలానే చేసుకుంటాను, డిఫరెంట్గా ట్రై చేయను. సో ఇంక ఇక్కడ చున్నీలాగా చెప్పాను కదా ఫ్రెండ్స్, అలా సెట్ చేసి లోపలంగా అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మన కొంగు ఇందాక మనం క్లిప్స్ పెట్టాను కదా, ఆ ప్లేస్లో నేను మొత్తం పినిస్ కాంటాలతోనైతే సెట్ చేసి సెక్యూర్ చేస్తాను. ఎందుకంటే క్లిప్స్ అయితే కనిపిస్తాయి కదా, మనది కాంటాస్ పిన్స్ అయితే కనిపించవు కాబట్టి నేను లోపలంగా అయితే అలా క్లిప్స్ పెట్టేశాను కొంగుకి. తర్వాత ఇలా అయితే సెట్ చేసేసుకున్నాను. సో అమ్మవారు చూడండి ఎంత చక్కగా బుట్ట బొమ్మ లెక్క ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చూసే వాళ్ళందరూ మిమ్మల్ని ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీ అమ్మవారిని ఇలా అయితే కూర్చోబెట్టుకోండి. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు ఫ్రెండ్స్, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు కూడా అమ్మవారు చాలా నచ్చిందనేసి అయితే అనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా అందరు మెచ్చుకుంటారు. నాకు ప్రతి ఇయర్ వచ్చిన ప్రతి ఒక్క లక్ష్మీదేవి, గౌరీదేవి, సరస్వతీదేవి అందరు వచ్చే వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటూనే ఉంటారు. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంత శ్రమ మొత్తం పోతుంది లాస్ట్లో ఆ అమ్మవారిని చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్? సో అంటే ఇటు చివరి చింగు అటు చివరి చింగు నేను తీసుకొని పిన్స్ అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఊరికే ఇట్లా కొంచెం సిల్క్ ఉన్న శారీస్ ఉంటే ఏమైతే అంటే జారిపోతూ ఉంటాయి కదా, మనం పిన్ అనేది ఒక్క చింగుని లాస్ట్లో ఇటు చివర అటు చివర పిన్నిస్తోని సెట్ చేసుకుంటే మాత్రం ఇంకా ఎక్కడ పడిపోవు ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇంకా ఆడ ఎట్లా పెట్టామో అట్లా ఉండిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా కొత్త శారీ కాబట్టి మనం ఎట్లా పెడితే అట్లా ఉండిపోతాయి ఫ్రెండ్స్. కొత్త శారీలో ఉండే ప్లస్ పాయింట్ ఇది. మీరు ఇదే శారీని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కడతారా మేడం అనే డౌట్స్ రావచ్చు. నేనేం చేస్తానంటే ఈ అమ్మవారు కట్టిన శారీని నేను నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకుంటాను ఫ్రెండ్స్. అది నాకు అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటు. వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ ఇయర్ ఈ అమ్మవారు కట్టిన చీర నేను కట్టుకుంటాను, అమ్మవారికి కొత్త చీర తెస్తాను. సో ఇందాక చూపించాను కదా పిన్స్ సైడ్కి అయితే ఇట్లా సెక్యూర్ అయితే చేశాను. సో చూసారు కదా ఎంత చక్కగా బుట్ట బొమ్మ లెక్క ఉంది అమ్మవారు. ఇక్కడ అక్కడ మొత్తం కవర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మనకు కొంచెం కోలా కనిపిస్తుంది కానీ ఫ్లవర్స్ అవన్నీ సెట్ చేశాను. బ్యాంగిల్స్ అన్న వేసుకోవచ్చు, ఇంకా ఏమైనా డెకరేషన్ ఉంటే మీ దగ్గర డెకరేషన్ కూడా చేసేసుకోండి. సో చూసారు కదా చింగులు ఎంత చక్కగా వచ్చాయి. మనకు కూడా అంత పర్ఫెక్ట్ రావేమో, ఇంకా అమ్మవారు అంటేనే అన్నీ చూపిస్తుంది మనకి. అంత చక్కగా అయితే కొంగు చింగులు అన్నీ పర్ఫెక్ట్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో చూడండి మీరే ఎంత చక్కగా ఉంది కదా, బుట్ట బొమ్మ లెక్క ఉంది అమ్మవారు అయితే.
నాకైతే భలే నచ్చింది. మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ మీ అనిత కోసం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మీరు వీడియో చూసేయడమే కాకుండా కొంచెం నాతోని కమెంట్ సెక్షన్లో కొంచెం నాతోని కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తే మీ డౌట్స్ని క్లారిటీ చేయొచ్చేమో అని నా ఒక చిన్న ఆశ. నాకు తెలిసిన మీకు చెప్తాను, మీకు తెలిసిన నాకు చెప్పండి, నో ప్రాబ్లం. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ ఫ్రెండ్స్, ఓకేనా. ఇంత నిష్టగా మనం ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ముందు రోజు ఇలాగైతే అమ్మవారిని సెట్ చేసి పెట్టేసుకోండి, అంతే. ఇంకా ఎంతో పని మనకి తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నాకైతే కన్ను ఆర్పబుద్ధి కాదు, అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోతాను. సో పర్ఫెక్ట్గా అమ్మవారు రెడీ అయిపోయాక ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉంది కదా అమ్మవారు, ఎంతో నిండుగా. నేను అలా అరిటాకులతో సైడ్కి అయితే చెప్పాను కదా, కోల కనిపించకుండా అలా సెట్ చేశాను. ఇంకా ఎన్ని నగలు ఉన్నాయి అన్ని నగలు. నేను 1 రూపీ కాయిన్స్తోని అమ్మవారికి దండ వేశాను, పత్తి దండ అన్నీ. మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇలా అయితే చేసుకోండి, అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు, అమ్మవారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అన్నీ వేసేసి రూపు అన్నీ వేసేసి అయితే నేను పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.